ఇటీవల మీరు గనక వార్తలు చూసినట్లయితే మనకి ఎక్కువగా హష్ మనీ కేసు వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇటీవల అమెరికా దేశానికి 47వ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి డొనాల్డ్ ట్రంప్ మీద ఉన్నటువంటి హష్ మనీ కేసుని అమెరికా దేశంలో పూర్తిగా కొట్టివేయడం జరిగింది. అయితే ఇక్కడ హష్ మనీ కేసు అంటే ఏంటనేది మనం తెలుసుకుందాం. హష్ మనీ కేసు అనేది ఎవరికైనా సెన్సిటివ్ సమాచారం బయటకు రాకుండా ఉండటానికి డబ్బు చెల్లించడాన్ని మనకి ప్రధానంగా సూచిస్తుంది. ఇది సెలబ్రిటీలనైనా అయి ఉండొచ్చు, లేదంటే రాజకీయ నేతలనైనా అయి ఉండొచ్చు, లేదంటే కంపెనీలనైనా సరే అయి ఉండొచ్చు. సో ఒక ప్రసిద్ధ ఉదాహరణ కనుక మనం తీసుకున్నట్లయితే ఇటీవల అమెరికా దేశానికి 47వ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి డొనాల్డ్ ట్రంప్ అలాగే స్టార్మీ డేనియల్స్ కేసు అనేటువంటిది అమెరికా దేశంలో ఉంది. యాక్చువల్గా 2016వ సంవత్సరంలో ట్రంప్ యొక్క న్యాయవాది మైఖేల్ కోహెన్ ఈ స్టార్మీ డేనియల్స్కి $130,000 చెల్లించి ఆమెకి ట్రంప్తో ఉన్నటువంటి అనుకూల సంబంధాల గురించి మాట్లాడకుండా చేశారనేది ఆరోపణ. సో వివాదం ఏమిటంటే ఇక్కడ ఆ చెల్లింపులకి క్యాంపైన్ నిధులు వాడారనేటువంటి ఆరోపణలు వచ్చినాయి. ఇది నిబంధనలకి విరుద్ధం. ఇలాంటి కేసులు చర్చకి దారితీస్తాయి. ఇవి వ్యక్తిగత జీవనాన్ని రక్షించడానికా లేక నిజం దాచడానికా ఏమాత్రం ఉద్దేశం ఉన్న చట్టపరమైనటువంటి మరియు నైతిక ప్రశ్నలు ఇక్కడ రావడం జరుగుతుంది. సారాంశంగా హష్ మనీ చెల్లింపులు ఎప్పుడూ చట్టవిరుద్ధం కావు, కానీ అవి ఎలా ఎందుకు చెల్లించబడుతున్నాయి అనేటువంటి విషయం అనేక సమస్యలకి దారితీస్తుంది.